అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ అణు కార్యక్రమంపై మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. అత్యంత సున్నితమైన అధిక సాంద్రత కలిగిన యురేనియం నిల్వలను ఇరాన్ భూగర్భ సొరంగాల్లో దాచిపెట్టి వాటి ప్రవేశ మార్గాలను కూల్చివేసిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో జరిగే తనిఖీలు, ఒప్పందాల అమలు మరింత క్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇరాన్ అణు నిల్వలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించిన అత్యంత విలువైన సంపదను మరింత భద్రంగా దాచిపెట్టే చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. దాదాపు అరటన్ను అధిక సాంద్రత యురేనియం నిల్వలను భూగర్భ కేంద్రాల్లో ఉంచి వాటికి వెళ్లే సొరంగాల ప్రవేశ ద్వారాలను ఇరాన్ కావాలనే కూల్చినట్టు సమాచారం. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు, మైన్లు కూడా ఏర్పాటు చేసినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. ఈ యురేనియం నిల్వల్లో ఎక్కువ భాగం ఇస్ఫహాన్ అణు కేంద్రానికి అనుబంధంగా ఉన్న భూగర్భ ప్రాంతాల్లో ఉండొచ్చని సమాచారం. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని ప్రస్తావించిన తర్వాతే ఇరాన్ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిందని నివేదిక చెబుతోంది. ఇరాన్ వద్ద ఉన్న ఈ అధిక సాంద్రత యురేనియం భవిష్యత్తులో అమెరికా ఇరాన్ అణు ఒప్పందానికి ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. చర్చల్లో అమెరికా లేవనెత్తుతున్న ప్రధాన అంశాల్లో ఈ యురేనియాన్ని అమెరికాకు అప్పగించాలి, లేని పక్షంలో అంతర్జాతీయ పర్యవేక్షణలో నాశనం చేయాలి. అయితే ఇరాన్ మాత్రం యురేనియాన్ని దేశం బయటకు తరలించేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. దానిని తక్కువ సాంద్రత స్థాయికి మార్చే డౌన్ బ్లెండింగ్ విధానానికి ప్రాధాన్యమిస్తుంది. అణుభద్రతా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం సొరంగాలు మూసివేయబడిన ప్రాంతాల్లో యురేనియాన్ని బయటకు తీసుకురావాలంటే భారీ స్థాయిలో తవ్వకాలు, మైన్లు తొలగింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో జరిగే తనిఖీలు, ధృవీకరణ ప్రక్రియలు మరింత సంక్లిష్టంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అమెరికా, ఇజ్రాయిల్ దాడుల కారణంగా ఇరాన్ అణు కేంద్రాలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నెటాంజ్, ఇస్ఫహాన్ వంటి కేంద్రాల ప్రవేశ మార్గాలు దెబ్బతిన్నప్పటికీ భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని పలు నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తానికి శాంతి ఒప్పందం దిశగా అమెరికా, ఇరాన్ చర్చలు ముందుకు సాగుతున్నప్పటికీ ఇరాన్ దాచిపెట్టిన యురేనియం నిల్వలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ నిల్వల భవిష్యత్తు ఏమవుతుంది, అణు ఒప్పందంలో ఏం తేలనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.